రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 6వ తారీఖున మానిటరీ పాలసీని రివ్యూ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన మానిటరీ పాలసీ కమిటీ ఈ రివ్యూని టేకప్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇవాళ మనం లెట్స్ లుక్ ఎట్ 5 మేజర్ హైలైట్స్ ఆఫ్ ఆర్బీఐస్ మానిటరీ పాలసీ రివ్యూ. సో ప్రధానంగా మానిటరీ పాలసీ రివ్యూలోకి వెళ్ళే ముందు అసలు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఆబ్జెక్టివ్ ఏంటి, మానిటరీ పాలసీ అనేది ఎందుకు కండక్ట్ చేస్తారనేది మనం తెలుసుకోవాలి. మానిటరీ పాలసీ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్స్ మీకు 2. ఒకటి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం, రెండవది ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడం. సో ఒకటి గ్రోత్కి సపోర్టివ్గా ఉండాలి, 2 ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం ద్వారా మనం ప్రైస్ స్టెబిలిటీ అనేది ఎన్ష్యూర్ చేయాలి, ధరలు స్థిరంగా ఉండేలాగా చూడాలి. ఎకనామిక్ గ్రోత్ కూడా దాంతోపాటు ప్యారలల్గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం మానిటరీ పాలసీ ఏం చేస్తుందంటే మన సిస్టంలో ఉన్న మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది. ఇట్స్ కంట్రోల్స్ ఆర్ రెగ్యులేట్స్ మనీ సప్లై ఇన్ ద సిస్టమ్. మనీ సప్లై అంటే బ్యాంకుల చేతుల్లో ఎంత మనీ ఉంది, అలాగే ప్రజల చేతుల్లో ఎంత మనీ ఉంది అనే వాటిని రెగ్యులేట్ చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ని మరియు ఎకనామిక్ గ్రోత్ని, 2 ట్విన్ ఆబ్జెక్టివ్స్ని ఆర్బీఐ మానిటరీ పాలసీ అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈరోజు ఈ మానిటరీ పాలసీ రివ్యూలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు మరియు ప్రొజెక్షన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ 5 హైలైట్స్ని మనం చూద్దాం. అందులో ప్రధానంగా మొదటిది వచ్చేసి ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించింది. రెపో రేట్ అనేది కట్ చేసింది. రెపో రేట్ కట్ బై 50 బేసిస్ పాయింట్స్. 50 బేసిస్ పాయింట్స్ అంటే 0.5% అని అర్థం. 0.5% అని అర్థం. సో ఇప్పుడు మనకి రెపో రేట్ ఎంత ఉందంట, 6% ఉండే రెపో రేట్ని 50 బేసిస్ పాయింట్స్ తగ్గించి 5.5%గా మార్చడం అనేది జరిగింది. ఈ సంవత్సరంలో ఆల్రెడీ 2 సార్లు 0.25 చొప్పున, అంటే ఆల్రెడీ 2 సార్లు 0.25 + 0.25 అంటే ఒక 0.5% ఆల్రెడీ తగ్గించింది. ఇప్పుడు ఇంకొక 0.5%. అలా ఇయర్ బిగినింగ్ నుండి తీసుకుంటే 6.5% ఉన్న రెపో రేట్ కాస్త ఇప్పుడు 5.5%కి తగ్గింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే అసలు రెపో రేట్ అంటే అర్థం ఏంటి, రెపో రేట్ తగ్గడం వల్ల ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, రెపో రేట్ అంటే మీనింగ్ ఏంటి, రెపో రేట్ తగ్గడం వల్ల ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది తెలుసుకోవాలంటే మీకు ఒక చిన్న చార్ట్ వేస్తాను చూడండి. ఇవి బ్యాంక్స్ అనుకుందాం, ఇది ఆర్బీఐ అనుకుందాం. ఓకే, బ్యాంక్స్కి ఎప్పుడైనా సరే ఫండ్స్ అవసరమైతే బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐకి ఇచ్చి ఆర్బీఐ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటాయి. సో ఈ అమౌంట్ పైన ఆర్బీఐ ఛార్జ్ చేసే వడ్డీ రేట్నే మనం రెపో రేట్ అంటాం. ఇది స్టెప్ 1. మీరు జాగ్రత్తగా వినాలి, ఇది స్టెప్ 1. ఈ కాంటెక్స్ట్లో ఈ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, ఒక రకంగా చెప్పాలంటే బ్యాంక్స్ సోల్డ్ జీసెక్స్, అంతే కదా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బ్యాంక్స్ దే సోల్డ్ జీసెక్స్ టు ఆర్బీఐ. ఆర్బీఐకి అమ్మినట్టే కదా, తన దగ్గర నుండి జీసెక్స్ ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారంటే ఒక రకంగా అమ్మినట్టే. అయితే రెపో యొక్క బ్యూటీ ఏంటి అంటే ఈ సెల్లింగ్ ఏదైతే జరుగుతుందో ఇట్ కమ్స్ విత్ యాన్ అగ్రిమెంట్ టు రీపర్చేజ్. ఏవైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మన బ్యాంక్స్ ఆర్బీఐకి అమ్మాయో ఆ అమ్మేటప్పుడే ఆ ట్రాన్సాక్షన్ ఇట్ కమ్స్ విత్ అన్ అగ్రిమెంట్ టు రీపర్చేజ్. మళ్ళీ తిరిగి మీ దగ్గర మేము కొనుక్కుంటాము, మీరు ఎన్నాళ్ళ పీరియడ్కి అయితే మాకు అప్పిచ్చారో ఆ పీరియడ్ అవ్వగానే మేము తిరిగి మీ డబ్బులు మీకు ఇచ్చేసి దానికి రెపో రేట్ ప్రకారం వడ్డీ క్యాలిక్యులేట్ చేసి వడ్డీ ఇచ్చేసి వీ విల్ రీపర్చేజ్ అవర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పి మనకి బ్యాంక్స్ చెప్పినట్టు. సో అందుకే రెపో ట్రాన్సాక్షన్లో 2 ఐటమ్స్ ఉంటాయి, 2 లెగ్స్ ఉంటాయి. ఫస్ట్ లెగ్లో బ్యాంక్స్ జీసెక్స్ ఆర్బీఐకి అమ్ముతాయి, సెకండ్ లెగ్లో అవే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర ఏం చేస్తాయమ్మా, వాళ్ళ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తిరిగి పర్చేస్ చేసుకొని ఆర్బీఐకి ఇవ్వాల్సిన అమౌంట్ అనేది ఇచ్చేస్తాయి. ఈసారి అమౌంట్ ఇచ్చినప్పుడు దానికి
వడ్డీ రేటు కూడా కలిపి ఇస్తాయి. ఆ వడ్డీ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ రెపో రేట్. రెపో రేట్ని బేస్ చేసుకొని వడ్డీ రేట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక అర్థమైంది. ఇప్పుడు 5.5% రెపో రేట్ అంటే 5.5% అంటే మనకి సంవత్సరానికి 100కి 5.5 అని అర్థం. 5 రూపాయల 0.5 పైసలు అని అర్థం అనమాట. అలా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? 5 రూపాయల 50 పైసలు 100కి, అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చేయాలి. సో ఇక్కడ ఎన్ని రోజులకి తీసుకుంటే అన్ని రోజులకు తగ్గట్టుగా క్యాలిక్యులేట్ చేసి బ్యాంక్స్ అమౌంట్ తిరిగి ఇచ్చేసి వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మళ్ళీ రీపర్చేస్ చేసుకుంటాయి. దిస్ ఈస్ హౌ ద ట్రాన్సాక్షన్ అక్కర్స్. సో ట్రాన్సాక్షన్ ఎలా అవుతుందో మీకు చెప్పాను. ఇప్పుడు ఈ రెపో రేటు తగ్గడం వల్ల ఏంటి ఆర్బీఐ యొక్క ఆబ్జెక్టివ్ అనేది కూడా మనం చూద్దాం. ఆర్బీఐ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆర్బీఐ నుంచి మనీ బ్యాంక్స్కి వెళ్ళేటప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తున్నారో అది తగ్గుతుంది. సో ఆర్బీఐ గోల్ ఏంటి? బ్యాంక్స్ నుంచి బారోవర్స్కి, కంపెనీస్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, వాళ్ళకి మనీ వెళ్ళినప్పుడు కూడా వడ్డీ రేట్ అనేది తగ్గాలి. అది ఆర్బీఐ యొక్క ప్రధానమైన గోల్. సో బ్యాంక్స్ ఇప్పుడు మన ఇండియాలో బ్యాంక్స్ అన్నీ కూడా ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ ఇంట్రెస్ట్ రేట్ మెకానిజంని యూజ్ చేస్తున్నాయి. అంటే బ్యాంక్స్ వాళ్ళ బారోవర్స్కి ఎంత వడ్డీ ఛార్జ్ చేయాలి అనేది ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ మీద లింక్ అయిపోయింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్తో లింక్ అయింది. దిస్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ సంథింగ్ బ్యాంక్స్ డు నాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్. అంటే ఈ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ మీద బ్యాంక్స్కి కంట్రోల్ ఉండదు. సో అది వేరే వాళ్ళు సెట్ చేస్తారు. ఆ వేరే వాళ్ళు ఎవరు ఇక్కడ? ఇట్ కుడ్ బి రెపో రేట్. బ్యాంక్స్ కెన్ చూజ్ అనమాట. సెట్ బై ఆర్బీఐ. ఆర్బీఐ సెట్ చేసే రెపో రేట్ మీదనా లింక్ అవ్వచ్చు, లేదా టీ బిల్, ట్రెజరీ బిల్స్ మీద వచ్చే ఈల్డ్, ట్రెజరీ బిల్ మీద వచ్చే ఈల్డ్స్తోనైనా లింక్ అవ్వచ్చు. ఈ రెండు కూడా బ్యాంక్స్ కంట్రోల్లో లేనివి. సో ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్తో లింక్ అయ్యాయి. అంటే అర్థం ఏంటి? లెట్స్ సే ఆర్బీఐ రెపో రేట్తో లింక్ అయింది అనుకోండి. ఎప్పుడైతే ఆర్బీఐ రెపో రేట్ తగ్గిస్తుందో ఆటోమేటిక్గా బ్యాంక్స్ బారోవర్స్కి ఛార్జ్ చేసే వడ్డీ రేట్లు కూడా తగ్గిపోతాయి. ఎందుకని? ఇట్ ఈస్ లింక్ టు దట్ రెపో రేట్. రెపో రేట్తో లింక్ అయిపోయింది కాబట్టి రెపో రేట్ తగ్గితే ఆటోమేటిక్గా ఇది తగ్గిపోతుంది, రెపో రేట్ పెరిగితే ఆటోమేటిక్గా ఇది పెరుగుతుంది. సో ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది కాబట్టి బ్యాంక్స్ అన్నీ కూడా ఆ రేట్ కట్ని ట్రాన్స్మిట్ చేస్తాయంటే బారోవర్స్కి ట్రాన్స్మిట్ చేస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇమీడియట్గా కాకపోయినా విత్ ఇన్ ఏ మంత్ తగ్గించడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? ఓవరాల్గా మన సిస్టంలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయో లోన్స్ బికమ్ చీపర్. లోన్స్ చీపర్ అవుతాయి అంటే అర్థం ఏంటి? లోన్స్ మీద కట్టాల్సిన వడ్డీ తగ్గుతుంది. సో అది చీప్ అవుతాయి. సో లోన్స్ చీప్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏమవుతాయి? పెరుగుతాయి. ఎందుకంటే కంపెనీస్ తక్కువ వడ్డీకి లోన్స్ వస్తున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి. దానివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎకనామిక్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. సో ఈ రెపో రేట్ తగ్గించడం అనేది దేనికోసం? ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడం కోసం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం. నౌ let's look at the second decision taken by RBI, which is cash reserve ratio. Cash reserve ratio లేదా CRR కూడా కట్ చేయడం అనేది జరిగింది by 100 basis points, which means 1%. CRR 1% తగ్గింది. ఎంత నుంచి ఎంత తగ్గిందమ్మా? 4% నుంచి 3%కి తగ్గింది. సో ఇప్పుడు మనం సిఆర్ఆర్ అంటే ఏంటో తెలుసుకుందాము. సిఆర్ఆర్ తగ్గడం వల్ల ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయో కూడా చూద్దాం. ఇప్పుడు బ్యాంక్స్ అనేవి ప్రజల దగ్గర నుంచి ఏం చేస్తాయమ్మా? దే యాక్సెప్ట్ డిపాజిట్స్ అనేవి సేకరిస్తాయి. సో ఈ డిపాజిట్స్ని మనం బ్యాంక్ పరిభాషలో లయబిలిటీస్ అంటాం. అంటే తిరిగి ఇవ్వాల్సిన వాటిని లయబిలిటీస్ అంటారు. డిపాజిట్స్ అన్ని తిరిగి ఇచ్చేయాల్సినవే కదా, కాబట్టి అవి లయబిలిటీస్ అనమాట. వీటిలో టైం లయబిలిటీస్ ఉంటాయి, డిమాండ్ లయబిలిటీస్ ఉంటాయి. డిమాండ్ అంటే ఎప్పుడు కస్టమర్ అడిగితే అప్పుడు ఇచ్చేయాలి. లైక్ యువర్ కరెంట్ అకౌంట్ కావచ్చు, సేవింగ్స్ అకౌంట్ కావచ్చు. కరెంట్ అకౌంట్లో, సేవింగ్స్ అకౌంట్లో మనం పెట్టే అమౌంట్ మనకి ఎప్పుడు నచ్చినప్పుడు ఏటీఎంతోనో దాంతో విత్డ్రా చేసేసుకుంటాం. సో బ్యాంక్స్ ఎప్పుడూ మెయింటైన్ చేయాలి. ఇంకా ఆన్ ది అదర్ హ్యాండ్ వీ ఆల్సో హ్యావ్ టైమ్ లయబిలిటీస్ లైక్ ఎఫ్డీస్, ఆర్డీస్. ఇవి ఒక పర్టికులర్ టైం తర్వాత మాత్రమే విత్డ్రా చేయగలుగుతాం. సో ఈ డిమాండ్ లయబిలిటీస్, టైం లయబిలిటీస్ ఓవరాల్గా నికరంగా బ్యాంక్ దగ్గర ఎన్ని ఉంటాయో దాన్నే మనం NDTL అంటాం. అంటే నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ అని. అయితే ఆర్బీఐ యాక్ట్ ప్రకారం బ్యాంక్స్ ఆర్ సపోజ్ టు కీప్
ఎ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఎన్డిటిఎల్ విత్ ఆర్బీఐ. అంటే వీళ్ళు నికరంగా సేకరించిన డిపాజిట్స్లో కొంత పర్సెంట్ ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి. ఎంత పర్సెంట్ అనేది సిఆర్ఆర్. అంటే సిఆర్ఆర్ ఏదైతే చెప్తుందో అంత పర్సెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3%. అంటే బ్యాంక్స్ యొక్క ఎన్డిటిఎల్ లెట్సే 100 కోట్లు అనుకుంటే 100 కోట్లు నికరంగా డిపాజిట్స్ ఉంటే ఆర్బీఐ దగ్గర వాళ్ళు 3 కోట్లు మెయింటైన్ చేయాలి అని అర్థం. ఇంతకుముందు అయితే 4% ఉండేది, ఇప్పుడు తగ్గింది. విచ్ మీన్స్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాల్సిన అమౌంట్ ఇంతకుముందు 4 కోట్లు అయితే 100కి ఇప్పుడు 3 కోట్లు అయింది. అంటే 100కి 4 కోట్లు అంటే 200 అయితే 8 కోట్లు, అలాగా 4 కోట్లు కాస్త ఇప్పుడు ఏమైంది 3 కోట్లు అయింది. విచ్ మీన్స్ క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గడం వల్ల ఏమైంది, అమౌంట్ విత్ బ్యాంక్స్ ఏమైందమ్మా పెరిగింది. ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాల్సిన అమౌంట్ తగ్గిందంటే వాళ్ళ చేతిలో ఉన్న అమౌంట్ అనేది పెరిగింది. చేతిలో ఉన్న అమౌంట్ పెరగడం వల్ల ఏమవుతుంది, లెండింగ్ అనేది పెరుగుతుంది. లెండింగ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మరి అమౌంట్ చేతిలో పెట్టుకుని బ్యాంక్స్ ఏం చేస్తాయి, లెండ్ చేస్తాయి. సో బ్యాంక్స్ చేతిలో క్యాష్ పెరిగినప్పుడు దాన్ని ఇంకా ఎడిషనల్గా లెండ్ చేయడానికి ట్రై చేస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ సిఆర్ఆర్ కట్ వల్ల ఇప్పుడు సిస్టంలోకి 2.5 ట్రిలియన్ రూపీస్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద సిస్టమ్. అంటే అర్థం ఏంటి, ఆర్బీఐ దగ్గర మీరు మెయింటైన్ చేయాల్సిన ఫండ్స్ తగ్గి బ్యాంక్స్ చేతిలో ఉన్న అమౌంట్ పెరిగింది. అంటే బ్యాంక్స్ చేతిలో ఉన్న అమౌంట్ పెరగడం అంటే లిక్విడిటీ పెంచారనమాట. బేసిక్గా ఇప్పుడు సిఆర్ఆర్ తగ్గించడానికి ప్రధాన కారణం ఏంటి, టు ఇంక్రీజ్ లిక్విడిటీ అంటే బ్యాంక్స్ చేతిలో ఉన్న అమౌంట్ పెంచడం అనేది ప్రధానమైన ఆబ్జెక్టివ్గా సాగింది. 2.5 ట్రిలియన్ రూపీస్ లిక్విడిటీ మార్కెట్లోకి ఇంజెక్ట్ అవుతుంది. ఎలా, బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాల్సిన అమౌంట్ తగ్గుతుంది. విచ్ మీన్స్ దట్ అమౌంట్ విల్ బి విత్ ద బ్యాంక్స్ నౌ. అది ఎంత అవుతుంది, 2.5 ట్రిలియన్ రూపీస్ అనమాట. ఇది ప్రధానమైన సెకండ్ ఇంపార్టెంట్ డెసిషన్ దట్ ఆర్బీఐ హ్యాస్ టేకెన్. దీంతో పాటు ఇంకొక మేజర్ డెసిషన్ ఆర్బీఐ తీసుకుంది. ఏంటది, తన పాలసీ స్టాన్స్. ఆర్బీఐ మానిటరీ పాలసీ ఎప్పుడు కూడా తన స్టాన్స్ చెప్తుంది. స్టాన్స్ అంటే తన వ్యూ. సో ఏం చెప్తుంది అంటే, అకామిడేటివ్ నుంచి వీఆర్ చేంజింగ్ అవర్ స్టాన్స్ ఫ్రమ్ అకామిడేటివ్ టు న్యూట్రల్ అని చెప్పింది. తన స్టాన్స్ని అకామిడేటివ్ నుంచి న్యూట్రల్కి చేంజ్ చేసింది. సో అకామిడేటివ్ స్టాన్స్కి న్యూట్రల్ స్టాన్స్కి డిఫరెన్స్ అంటే మీకు తెలియాలి. అకామిడేటివ్ స్టాన్స్ అంటే అర్థం ఏంటి అంటే, వీఆర్ ప్రో గ్రోత్, అంటే గ్రోత్కి సపోర్టివ్గా ఉంటున్నాము, మేము గ్రోత్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నాము అని ఆర్బీఐ చెప్తున్నట్టు. విచ్ మీన్స్ గ్రోత్ని సపోర్ట్ చేయాలంటే రేట్ కట్స్, ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గినప్పుడే లోన్స్ చీప్ అవుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెడితే ఎకనామిక్ గ్రోత్ సపోర్ట్ అవుతుంది. సో రేట్ కట్స్ ఆర్ లైక్లీ అని అర్థం. ఫర్దర్ రేట్ కట్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది, వడ్డీ రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది అని అర్థం అనమాట. ఇది అకామిడేటివ్ పాలసీ స్టాన్స్ యొక్క మీనింగ్. మనకి ఏప్రిల్ మానిటరీ పాలసీలో ఆర్బీఐ న్యూట్రల్ నుంచి అకామిడేటివ్ స్టాన్స్కి షిఫ్ట్ అయింది. సో ఇండికేట్ చేస్తుంది అనమాట, నేను గ్రోత్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఫర్దర్ రేట్ కట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నట్టు. కానీ ఇప్పుడు ఏమైందంట, సేమ్ ఆర్బీఐ ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ అయిపోయి న్యూట్రల్కి వచ్చేసింది. సో ఈ జూన్ మానిటరీ పాలసీ రివ్యూలో అకామిడేటివ్ నుంచి మళ్ళీ న్యూట్రల్కి వచ్చిందంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఆర్బీఐ నేను కంప్లీట్గా గ్రోత్కి సపోర్టివ్గా లేను, అలాగని ఇన్ఫ్లేషన్కి సపోర్టివ్గా లేను. సో నెయిదర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ గ్రోత్ నార్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్. సో రెండింటికి నేను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, బ్యాలెన్స్డ్గా ఉంటున్నాను అని అర్థం. విచ్ మీన్స్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ రేట్ కట్ ఖచ్చితంగా జరుగుతుంది అని మనం చెప్పలేం. ఫర్దర్ డెసిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ డేటా డ్రివెన్, అంటే ఇన్కమింగ్ డేటాని బేస్ చేసుకుని నెక్స్ట్ నిర్ణయాలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు రాబోతున్న రోజుల్లో మనకి విపరీతంగా ప్రైస్ పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ తప్పిపోయింది అనుకోండి, అప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడమే నా ప్రధానమైన ఆబ్జెక్టివ్ అని చెప్పేసి మళ్ళీ వడ్డీ రేట్ని పెంచుతుంది. లేదా ఇన్ఫ్లేషన్ కంప్లీట్గా అదుపులో ఉంది, గ్రోత్ మాత్రమే ఇంకా ఎనఫ్ ఉండట్లేదు అని భావించింది అనుకోండి, ఫర్దర్ రేట్ కట్స్ చేస్తుంది. లేదు అంతా బ్యాలెన్స్డ్గా ఉందనుకోండి, ఈ రేట్ కట్స్ని మార్చకుండా ఇప్పుడు ఏదైతే వడ్డీ రేట్లు ఉన్నాయో అలాగే మెయింటైన్ చేస్తుంది. సో న్యూట్రల్ స్టాన్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఆర్బీఐ ఈజ్ నైదర్ ఇన్క్లైన్ టువర్డ్స్ గ్రోత్
నార్ ఇంక్లైన్ టువర్డ్స్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. అటు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఇంపార్టెంటే, గ్రోత్ ఇంపార్టెంటే, రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అని అర్థం. సో నెక్స్ట్ నేను తీసుకునే డెసిషన్ అనేది బేస్డ్ ఆన్ ద ఇన్కమింగ్ డేటా ఉంటుంది కానీ ముందే ఫిక్స్ అయ్యి ఉండను అని. ఏప్రిల్లో ముందే చెప్పింది నేను అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంటున్నాను, గ్రోత్ సపోర్టివ్గా ఉంటాను, వడ్డీ రేట్లు తగ్గిస్తానని ఇండికేషన్ ఇచ్చేసింది. ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ తగ్గించి స్టాన్స్ మార్చేసింది. సో నెక్స్ట్ మానిటరీ పాలసీ మళ్ళీ ఆగస్టులో మీటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గిస్తుందని మనం చెప్పలేము. తగ్గించవచ్చు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉండి ఎకనామిక్ గ్రోత్ అంతా బాగాలేకపోతే ఫర్దర్ తగ్గించవచ్చు, లేదా ప్రైసులు విపరీతంగా పెరిగిపోతే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి వడ్డీ రేట్లు పెంచవచ్చు కూడా. సో ఏం జరుగుతుందనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇన్కమింగ్ డేటా. అది ఈ పాలసీ స్టాన్స్ యొక్క చేంజ్ యొక్క ఇంప్లికేషన్. I hope this part is clear to all of you. So this is your third highlight. ఇప్పుడు ఫోర్త్ హైలైట్ ఏంటో చూద్దాం. ఫోర్త్ హైలైట్ ఆఫ్ దిస్ మానిటరీ పాలసీ రివ్యూ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్. సో ఈ సంవత్సరం ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతోంది అనే విషయం కూడా ఆర్బీఐ చెప్పింది. సో ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ ఏం చెప్పిందమ్మా, మనకి 3.4% అని చెప్పింది ఇంతకుముందు FY26కి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్ఫ్లేషన్ అనేది 4% ఉండబోతుందని చెప్పిన ఆర్బీఐ ఇప్పుడు లేదు 3.7% ఉండబోతుందని చెప్పి ఒక రకంగా తగ్గించింది. అంటే ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్లో ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరమే లేదు అనే ఇండికేషన్ మనకి క్లియర్గా ఇచ్చింది. సో ప్రైస్ ప్రెజర్స్ పెద్దగా ఉండవు అనే విషయం మనకి చెప్పింది. దీంతో పాటు లాస్ట్ అండ్ నాట్ లీస్ట్ విచ్ ఈస్ జీడిపి ప్రొజెక్షన్, జీడిపి ఫోర్కాస్ట్. సో FY26లో జీడిపి ఎంత ఉండబోతుందనే విషయాన్ని కూడా ఆర్బీఐ క్లియర్గా చెప్పడం జరిగింది. ఏం చెప్పిందంటే 6.5% అనే చెప్పింది. ఇంతకుముందు చెప్పినట్టుగానే FY26లో మన ఎకనామిక్ గ్రోత్, జీడిపి గ్రోత్ అనేది 6.5% ఉండబోతుందని చెప్తోంది. అట్ ద సేమ్ టైం వీఆర్ గోయింగ్ టు ఫేస్ సర్టన్ హెడ్విండ్స్ అంటే ఎదురుగాలులు, కొన్ని ఇబ్బందులు. ఎక్కడి నుంచి వస్తాయమ్మా, మనకి జియో పొలిటికల్ టెన్షన్స్, ప్రపంచ దేశాల్లో ఈ గొడవల వల్ల, యుద్ధాల వల్ల జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి కొన్ని హెడ్విండ్స్ అయితే, అడిషనల్గా వెదర్ రిలేటెడ్ అన్సర్టెనిటీస్ కూడా, వెదర్ ఎలా ఉంటుందో కూడా మనకి తెలియదు. సో అవి కూడా ఉన్నాయి కాబట్టి అవి కొంచెం మనకి ఇబ్బంది పెట్టే అంశాలు. ఎక్కువ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉన్నప్పటికీ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేవి పెరుగుతున్నాయి అనేది ఒక ఇష్యూ, జియో పొలిటికల్ టెన్షన్ అనేది ఇష్యూ. హెడ్విండ్స్ అంటే ఎదురుగాలు, అంటే ఇబ్బంది పెట్టే అంశాలు అని మీకు ప్రధానంగా దీని యొక్క ఆబ్జెక్టివ్. సో ఓవరాల్గా మనం తీసుకుంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ ఇంప్లికేషన్స్ ఏంటని చూస్తే బారోవర్స్కి చాలా హ్యాపీ, ఎందుకంటే అందరికీ ఈఎంఐలు తగ్గుతాయి, వడ్డీ రేట్లు తగ్గుతాయి, ఎకానమిక్ గ్రోత్కి అది బూస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే, అలాగే సిఆర్ఆర్ అనేది తగ్గించింది కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ ఫుల్ ఖుష్, ఎందుకంటే ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేసే అమౌంట్ తగ్గుతుంది. ఆర్బీఐ దగ్గర ఏదైతే మెయింటైన్ చేస్తారో సిఆర్ఆర్ ప్రకారం ఆ అమౌంట్ మీద వీళ్ళకి వడ్డీ కూడా రాదు కనీసం. సో సిఆర్ఆర్ తగ్గితే బ్యాంక్స్కి చాలా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న క్యాష్ అనేది బాగా పెరుగుతుంది, లిక్విడిటీ పెరుగుతుంది, క్రెడిట్ గ్రోత్ అనేది పెరుగుతుంది. క్రెడిట్ గ్రోత్ అంటే అర్థం ఏంటమ్మా, అంటే అప్పులు. ఈ వడ్డీ రేట్ తగ్గినప్పటికీ బ్యాంక్ చేతిలో ఎనఫ్ క్యాష్ లేకపోతే వడ్డీ ఇవ్వలేవు. సో ఇప్పుడు వడ్డీ రేట్ తగ్గడంతో పాటు వాళ్ళ చేతిలో ఉన్న మనీ కూడా పెరిగింది కాబట్టి లోన్స్ అనేవి పెరిగే అవకాశం అనేది చాలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎకనామిక్ గ్రోత్కి సపోర్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ డెసిషన్ దట్ ద ఆర్బీఐ హ్యాస్ టేకెన్. హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఇప్పుడు మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలనుకుంటే ద బెస్ట్ లొకేషన్ మన వైజాగ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇది మన ఓన్ బిల్డింగ్, 100% మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న బిల్డింగ్. మీకు దీంట్లో జిఎస్ ప్లస్ సిసాట్ కంప్లీట్ కవరేజ్ ఉంటుంది, మీకు కంప్లీట్ స్టడీ మెటీరియల్ ఇస్తాను నేను, ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, కంప్లీట్గా ఎయిర్ కండిషన్. సో కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్లో మీరు ప్రశాంతంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించాం. మీకు నమ్మకం కలగకపోతే 1 వీక్ ఫ్రీ డెమో మీరు అటెండ్ అవ్వండి. కింద మీకు అడ్రస్ ఇచ్చాను, ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి కాల్ చేయండి, ఆ అడ్రస్కి రండి, 1 వీక్ ఫ్రీ డెమో వినండి. మన టీచింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుందన్న విషయం మీకు తెలుసు. ఎక్స్ట్రాడినరీ టీచింగ్కి ఎక్స్ట్రాడినరీ ఫెసిలిటీస్ ఎప్పుడు యాడ్ అయ్యాయి. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంక్, ఎస్ఎస్ రైల్వే ఏదైనా సరే అన్నీ ఆఫర్ చేస్తున్నాము. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్తో పాటు ఎవరికైనా సరే చెప్పండి 1 వీక్ ఫ్రీ డెమో ఉంది అని.